కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. స్థానిక రావుల మానగర్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు అందుకున్నారు. కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం ఎస్తిమాపురం గ్రామ ప్రజలు నేడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి వినతి పత్రం అందజేశారు. ఎన్ఆర్ఐ రాజు బొజ్జపు ఆధ్వర్యంలో కిర్లంపూడి మండలం శృంగరాయనిపాలెం కృష్ణవరం గ్రామాల మధ్య గల ఏరు కాలువపై వంతెన నిర్మించాలని వందలాది మంది మహిళలు ప్రజలు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో ఆడప భరత్, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, శృంగరాయనిపాలెం ఎస్తిమాపురం గ్రామాల ప్రజలు, నియోజకవర్గంలోని 4 మండలాల ప్రజలు హాజరయ్యారు. ఎస్తిమాపురం ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరీమణులు, సోదరులు, అలాగే పార్టీ నాయకులకి, ముఖ్యంగా మన సోదరుడు రాజుకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ. మీరు ఏ కోరికనైతే ఈరోజు ఈ ప్రజా దర్బార్లో ఇచ్చినటువంటి కోరుకుందో ఏలేరు మీద శృంగరాయనిపాలెం కృష్ణవరానికి బ్రిడ్జి ఇవ్వాలని కోరుతున్నారో అది చాలా న్యాయమైనటువంటి కోరిక. ఎందుకంటే సుమారు మినిమం 3 కిలోమీటర్లతో మీ ఊళ్ళో బయలుదేరితే నేషనల్ హైవే 3 కిలోమీటర్లలో నడిచి వచ్చేయడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగే కాకుండా ఇందాక మన వాడు రాజు చెప్పినట్టుగా పిల్లలు చదువుకోవడానికి అవనివ్వండి, ఏదైనా చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకోవడానికి అవనేయండి, అన్నిటికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆలోచన అది 2 మండలాలకి కనెక్టివిటీ బ్రిడ్జ్ అవుద్ది. కిర్లంపూడి, జగ్గంపేట మండలాలకి మండల హెడ్ క్వార్టర్స్ రెండింటికి కూడా ఎటు నుంచి తిరిగి వచ్చినా 20 కిలోమీటర్లు రావాలి. ఈ బ్రిడ్జ్ పడితే 10 కిలోమీటర్లు మనం జగ్గంపేట రావడానికి అవకాశం ఉంటుంది కిర్లంపూడి నుంచి. అంటే 2 మండలాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ బ్రిడ్జ్ అవుద్ది. ఇది చిన్నది కాదు. అయితే ఇక్కడ కొండబాబు గారు చెప్పాడు ఆర్థిక పరిస్థితుల గురించి. మీకు తెలుసు ఆర్థిక పరిస్థితి గురించి, అయితే మీకు ఎలా పడుతుంది అందరికీ తెలుసు. ఆర్థిక పరిస్థితులు కూడా సమస్య కాదు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో మనం చూసుకుంటే సుమారు మన నియోజకవర్గంలో సంక్షేమానికి అవనివ్వండి, అభివృద్ధికి అవనివ్వండి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. ఇంకా ఒక 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా శాంక్షన్ అయినటువంటి పనులు 300 కోట్ల రూపాయలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రతి పని కూడా మనం అనుకున్నట్టు మలుపు తిప్పుకోవడానికి వ్యవసాయ క్షేత్రం కాదు. నువ్వు వ్యవసాయం ఉందనుకుంటే నీ పొలంలో నువ్వు అనుకున్నట్టు ఆ రోజు ఆ మరుసటి రోజు నువ్వు చేసేసుకోగలుగుతావు. ఇది ప్రభుత్వ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు అనుకూలంగా మనం కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందాక మా చక్రధర్ మాట్లాడుతూ రామకృష్ణాపురాన్ని బ్రిడ్జ్ చేస్తున్నారు అన్న. దానికి దీనికి పోలిక లేదు. 15 లక్షల రూపాయలు ఖర్చు పెడితే రామకృష్ణాపురాన్ని, చనిపోయినటువంటి శవాన్ని ఈ గ్రామం నుంచి అవతల శ్మశానానికి తీసుకెళ్ళడానికి అవసరం కాబట్టి ఆ బ్రిడ్జి 15 లక్షలతోటే మనం
ఇవాళ శాంక్షన్ చేసుకుని దాన్ని పనిచేయడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ వేయాలనుకుంటే దీనికి ఉన్నటువంటి ఇబ్బందులు చెప్తాను నేను. కానీ గతంలో మనం ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 శాంక్షన్లో ఈ బ్రిడ్జిని ఆ రోజు మనం శాంక్షన్ చేసుకోవడం 2003లో 2000 రోజుల్లో మనం బ్రిడ్జిని శాంక్షన్ చేసుకోవడం, దాన్ని మనం శంకుస్థాపన చేసుకోవడం, టెండర్లు పిలిచేటటువంటి రోజుల్లో టెండర్లు పిలవడానికి కూడా లేటు కావడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు మరి మన అందరికీ ఆశాజ్యోతి, మనకి కష్టం వచ్చినా నిలిచిన ముందున్న నాయకులు ఉన్నారంటే సోదరులారా, మీ అందరికీ కూడా రాష్ట్ర పరిస్థితి తెలియదు లేదమ్మా. ఇక మన ముఖ్యమంత్రి రోజుకి 24 గంటలు ఉంటే 18 గంటలు కష్టపడుతున్నారు. అలాగే మన శాసనసభ్యులు కూడా ఎంత కష్టపడుతున్నారు. మన ఇది వరకు చేసిన నాయకులు ఎంత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానానికి సున్న పెట్టేశారు. అయినా సరే ప్రతి అభివృద్ధి ఇటు సమీక్షం అన్నీ చేస్తున్న అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మన ప్రీతమ నాయకులు నెహ్రూ గారు కూడా కష్టపడి మన నియోజకవర్గాన్ని కష్టపడుతున్నారు. అక్కడ రాష్ట్రం కోసం మన ప్రీతమ నాయకులు లోకేష్ బాబు అనండి, పవన్ కళ్యాణ్ కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వం కష్టపడుతున్నారు. ఈ ఏంటంటే నేను చెప్పి మీ యొక్క సమస్యలు మీరు ఉన్నాయి. చాలా నా ముందు మాట్లాడిన ప్రతి సమస్య మీ సమస్యలు చెప్పారు. కానీ ఒకటి మీరు కూడా కొంచెం టైం తీసుకుని మన పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితులు కూడా మనకి సరే మన ప్రీతమ నాయకులు జ్యోతి నెహ్రూ గారు ఆయన ఏకైక రాష్ట్రంలో కాదు ఎక్కడ సరే సత్తా ఉన్న నాయకులు ఉన్నారంటే గ్రామాల తరఫున నమస్కారం సార్. సో మీకు తెలియని విషయం కాదు, అక్కడ ఎన్నో సంవత్సరాలు బట్టి మేము మీ సపోర్ట్ తోటి 2003లో మేము ఈ కృష్ణవరం ఏలేరు మీద బ్రిడ్జ్ కోసం క్షణాలు బట్టి ప్రయత్నిస్తున్నాం. మీకు కూడా ఎన్నోసార్లు విన్నపించుకున్నాం. సో దానికి సంబంధించి మరొకసారి మీకు విన్నపించి ఆ బ్రిడ్జ్ యొక్క కార్యక్రమాలు త్వరితగతిన స్టార్ట్ చేయాలని మీకు విన్నపించుకుందామని మా గ్రామాల తరఫున మహిళలు, రైతులు, యువకులు అందరూ కూడా వచ్చాము సార్. మీకు తెలియని సమస్య కాదు, దీనివల్ల అక్కడ సరైన రహదారి లేక, అక్కడ బ్రిడ్జ్ లేక, సో ఇటు పక్కమో రోడ్డు అంతా మూసేశారు, చెట్లన్నీ రోడ్డు మీకు వచ్చినాయి, అవతల పక్కమో బ్రిడ్జ్ లేదు. సో దాని ఒక సరైన రహదారి లేక చాలామంది ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు సార్. సో 2003 నుంచి కూడా దీని మీద ఒక అవగాహన తెచ్చి మీకు ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చాము. మీరు కూడా మాకు హామీ ఇచ్చారు సార్ ఇది చేస్తారని. మరొకసారి మీకు మా గ్రామాల తరఫున వినిపించి అక్కడ ఆ బ్రిడ్జ్ పడితే కనుక చాలామంది యువకులు ఈరోజు మార్నింగ్ కూడా ఒక